నెల్లూరును శాసించిన లేడీ డాన్ అరుణ వ్యవహారంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆమె పాత్ర బయటకు వచ్చింది. తద్వారా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం అరుణను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు. అరుణను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో వందల కొద్ది చిత్రాలు, ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఆమెతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు కూడా అందులో ఉన్నాయని సమాచారం. సహజంగా తను ఎవరైనా కలిస్తే ఫోటోలు తీసుకోవడం అరుణకు అలవాటు. అంతేకాదు కొంతమంది అధికారులతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం కూడా అలవాటే. ఆ వీడియోలు, ఫోటోలు బయట పెడతారని భయపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్తో ఆమె పనులు చేయించుకునేది. ఆమె వలలో చిక్కిన వారిలో ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. వారి అండ చూసుకుని కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తామని ఆమె ఆశ చూపించింది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా ఆమె ఇదే దందాను అనుసరించినట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో డబ్బు సర్దుబాటుకు సంబంధించి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఉన్న ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ముఖ్య అధికారి సహకరించినట్లు సమాచారం. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో అనేక సందర్భాలలో ఆమెకు అతడు డబ్బు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఫోన్లలో ఉన్న ఫోటోలు, ఇతర వీడియోల ఆధారంగా అరుణ కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె ఫోన్లను తెరవడానికి కోర్టు అనుమతి తీసుకుంటున్నామని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీలో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని, పెద్ద పెద్ద తలకాయల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణ సాగించిన అరాచకాలు మామూలువి కావు. అప్పుడు అధికార పార్టీ అండతో ఆమె చెలరేగిపోయింది. ఏకంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ను తన పలుకుబడి ఉపయోగించి ఆమె జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఏకంగా సెక్రటేరియట్ లెవెల్లోనే తన పలుకుబడి ఉపయోగించుకుంది. శ్రీకాంత్ బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె రాసలీలలు కూడా సాగించింది. దానికి సంబంధించిన వీడియోలు మీడియాలో విపరీతంగా సర్క్యులేట్లో ఉన్నాయి. ఒక ఏఎస్పీ స్థాయి అధికారులతో ఆమె ఏకంగా ఐ లవ్ యూ కూడా చెప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. శ్రీకాంత్ పేరుతో ఆమె నెల్లూరులో ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సైన్యం ద్వారా సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేపట్టినట్లు సమాచారం. కింది స్థాయి పోలీస్ అధికారులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించే స్థాయికి ఆమె తన రేంజ్ పెంచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె దిశ యాప్ విపరీతంగా వాడుకుంది. దిశ కోసం ప్రయోజనకరకర్తగా తనను తాను ప్రమోట్ చేసుకుంది. పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం, వారికి సంబంధించిన సీక్రెట్ వీడియోలను బయటపెట్టి తన పనులు చేయించుకోవడం వంటి వాటిని అరుణ దర్జాగా కొనసాగించింది. అరుణ ఈ స్థాయికి రాత్రికి రాత్రి ఎదగలేదు. గడిచిన 5 సంవత్సరాలలోనే ఆమె తన స్థాయిని అంతకు మించి పెంచుకుంది. అరుణకు గతంలోని వివాహం జరిగింది. అయితే ఈమె పోకడలు చూసి భర్త అడ్డు చెప్పారు. భర్త తనకు అడ్డుగా ఉండడంతో అతడిని భూమి మీద లేకుండా చేసింది. తనకు అడ్డు లేకుండా చూసుకుంది. ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఏకంగా తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. శ్రీకాంత్తో పరిచయం పెంచుకొని తన వ్యవహారాలను కొత్త రూపు దాల్చుకునేలా చేసింది. అయితే అరుణకు సంబంధించి వ్యవహారాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆమె గతంలో ఉన్న తీరుకు, ఇప్పటి తీరుకు ప్రస్తావిస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది. ఆ ఫోటోను చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలో అరుణ 2014-15 కాలంలో బ్లాక్ అండ్ వైట్ రూపంలో కనిపిస్తుంటే ఇప్పటి కాలానికి అల్ట్రా మోడ్రన్గా తయారైందని నెటిజన్లు అంటున్నారు.